చాలా మంది ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు కదా! వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? కొత్తోళ్ళు వస్తున్నారు. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ ఆ రీల్స్ అప్‌లోడ్ చేయగానే ఇంకోటి గాని, ఇంకోటి గాని వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటిది? డెఫినెట్‌లీ కమెంట్ సెక్షన్‌ని పట్టించుకోవద్దని చెప్తా. డెఫినెట్‌గా. యాహ్! అండ్ ఆల్సో మనం స్టార్ట్ చేస్తున్నామంటే డెఫినెట్‌గా మన రిలేటివ్స్ అందరూ దే విల్ బి లైక్ ఎందుకు అదంతా చేయాల్సిన అవసరం ఏంటి? అవును. నువ్వు చదువుకున్నావు గదా! అది చేసుకోవచ్చు కదా! అని. బట్ ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ విత్ ఇట్ యూ కెన్ డూ ఇట్. ఇఫ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్స్. నీకు ఓన్లీ యువర్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సిబ్లింగ్స్ దే ఓన్లీ మ్యాటర్స్ టు యూ. నోబడీ ఎల్స్ రియల్లీ మ్యాటర్స్. అండ్ ఇప్పుడే మీరన్నారు. ఇప్పుడు కామెంట్ సెక్షన్‌ని పట్టించుకోవద్దని. మీకెలాంటి కామెంట్స్ నెగెటివ్ ఖచ్చితంగా వస్తాయి. ఎలాంటి కామెంట్స్ వస్తాయి? లాట్. షేర్ సంథింగ్ ఎల్స్. షేర్ సంథింగ్ అంటే దిల్ డెఫినెట్లీ పాయింట్ యూ అవుట్. ఎట్లా అంటే నువ్వు లావుగున్నావు నీకెందుకు, సన్నగా అయిన తర్వాత చెయ్యి, ఎట్లుంటే నీకెందుకు, ఆబ్వియస్లీ హ్మ్. నా బాడీ, ఐ లవ్ మై బాడీ, ఐ లవ్ మై సెల్ఫ్, డెఫినెట్లీ ఐ డూ ఇట్. అంతే ఆబ్వియస్లీ కదా! నీ ముక్కు వంకర ఉంది, నీ పళ్ళు వంకర ఉంది, దట్స్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. ఆబ్వియస్లీ ఓకే. నా నా పళ్ళు నా ఇష్టం. నేను అంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్, ఐ మీన్ లవ్ విత్ ఇట్. డెఫినెట్‌గా కమెంట్స్ ఒక సైడ్ పెట్టినా గానీ, మెసేజెస్ కూడా కొంతమంది గలీజ్‌గా మెసేజ్ చేయడం. చాలా అలాంటి మెసేజ్ ఏమన్నా ఇప్పుడు మీకు ఏడిపించే మెసేజ్ ఏమన్నా వచ్చినాయా? ఎమోషనల్ అయిపోయాయి అది. అంత పట్టించుకోను కాబట్టి నో. ఓకే. ఓకే. ఐ మీన్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా మిమ్మల్ని ఇలా అనడం, ఎందుకు ఇలా చేయడం అనేది ఎవరైనా చెప్పిన డెఫినెట్లీ ఓకే. అంటారు. ఓకే. మై మామ్ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ దట్. అసలు ఓకే. దేనికైనా మై మామ్ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. ఎందుకంటే నేను రాంగ్ చేసినా అందరి ముందు నేను రైట్ అని చెప్తుంది. డెఫినెట్‌గా. ఇంకా మా నాన్న ఏదైనా అన్నా కూడా తెలిసే వద్దు. నా కూతురు నాకు ముఖ్యం. వాళ్ళందరితో నాకు సంబంధం లేదు. ఇప్పుడు లాస్ట్ 6 మంత్స్ నుంచి మీరు స్టార్ట్ చేశారంటున్నారు. హ్మ్. అందులో ఒక హ్యూజ్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. అయినా ఈ 6 మంత్స్‌లో మీరేం సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు ఇన్‌స్టాలో చూడంగానే? సర్ప్రైజ్ అంటే డెఫినెట్‌గా జాయ్ లుకాస్ వస్తదని అనుకోలేదు. ఓకే. అది బిగ్గెస్ట్ థింగ్. ఓకే. యాహ్! ఏదైనా వర్స్ట్‌గా ఫీల్ అయ్యారంటే 6 మంత్స్‌లో? వర్స్ట్‌గా అంటేనా? వర్స్ట్‌గా అంటే అంటే ఐ మీన్ బ్యాడ్‌గా ఫీల్ అవ్వడం గాని, బ్యాడ్‌గా ఇంకొకటి ఫీల్ కానీ. అవ్వడం అంటే ఒక సెకండ్ అనిపిస్తది కదా! రిలేటివ్స్ ఎందుకు అట్లా చేస్తున్నావు? ఎందుకు అని పేరెంట్స్‌ని ఏదైనా ఒక మాట అనంగానే కొంచెం అనిపిస్తది కదా! తర్వాత లైట్. వాళ్ళే చిల్ అయినప్పుడు ఇంకా మనం కూడా ఓకే ఫైన్ దే ఆర్ చిల్. ఇప్పుడు వేరే వాళ్ళ రీల్స్ అనేది మీ రీల్స్ ఉంటాయి గదా! ఆ! సో, నేనంటే ఈ రీల్ ఇలా చేయకుండా ఉంటే బాగుండు, ఇలా చేస్తూ ఉంటే బాగుండిద్ది. అట్లా దానికి అంటే ఎంత నేను రేట్ కంపేర్ ఇవ్వగలరు? చేసుకోలేదు కాబట్టి కంపేర్ చేయరా మీరు యాహ్! అసలు ఐ ఎవరితో? డోంట్ సెల్ఫ్ కంపేర్. కంపేర్ అలా ఏమి ఉండదా? లేదండి. అట్లేం అనుకోను. ఓకే. నేను చేసుకున్న నాకు నచ్చింది నేను పోస్ట్ చేస్తున్నా ఓకే. అంతే. ఓకే. యాహ్! ఇప్పుడు మీరు ఏ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ ఐ మీన్? ప్రెజెంట్ అంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అంతే అంతే. ఇంకేం లేదు. కొలాబరేషన్స్ ఉంటే అంతే. ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ రాసా పేజ్‌లో ఏమన్నా వస్తే వాళ్ళకి చేసి ఇచ్చేయడమే అంతే. ఓకే. మీ ఫేవరెట్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరు ఇన్‌స్టాలో గాని, యూట్యూబ్‌లో గాని? ఫేవరెట్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఇట్లా ఏం లేదా? ఎవరు లేరా? నాకు ఫేవరెట్స్ అంటే పెద్దగా ఏమి ఉండరు. ఐ మీన్ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ కంటెంట్ బావుండిద్దని అలా ఎవరన్నా అనుకున్నారా? ఫేవరెట్ అంటే ఏం లేదు. ఒక కంటెంట్ అనేది మీకంటే మంచిగా చేసేవాళ్ళుంటారు, చెడుగా చేసేవాళ్ళుంటారు. హ్మ్. ఐ మీన్ కొంచెం బ్యాడ్ చేసేవాళ్ళుంటారు. హ్మ్. ఐ మీన్ అంటే నాకంట వీళ్ళు కొంచెం చేశారని ఎవరనిపించింది మీకు? స్టైల్ మీ అప్ విత్ హ్మ్. సాక్షి అని ఉంటది. ఓకే. తనవి బావుంటాయి. నాకు చాలా ఇష్టం తనవి. ఐ మీన్ మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇప్పుడు ఇండస్ట్రీలో? ఫేవరెట్ అంటే ఏముండదు. ఐ లైక్ ఎవ్రీబడీ. అంటే అట్లా ఫేవరెట్ కాదు అంటే అని ఎవరి అట్లా యాక్టింగ్ ఏముండదు. స్కిల్స్ బావుండిద్ది ఐ మీన్? అందరూ ఇష్టమే. ఇప్పుడు అల్లు అర్జున్ డాన్స్ ఇష్టం. అట్లా ఓకే. అందరూ ఇష్టమే. ఓకే. అల్లు అర్జున్ డెఫినెట్‌గా. డాన్స్ ఇష్టమా? హ్మ్. ఇంకా యాక్టింగ్ ఎవరిది ఇష్టం? యాక్టింగ్ గూడా అల్లు అర్జున్‌ది ఇష్టము. ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్ ఇంకా. అట్లా అని ఏం లేదు. మళ్ళా అడవి శేష్ నచ్చుతాడు. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఇలాగే రన్ చేస్తుంటారా? హ్మ్. హ్మ్. ఇంకా లైఫ్ లాంగ్ ఇలాగే రన్ చేస్తుంటారా? లేకపోతే బ్రేక్ ఇచ్చి ఏదైనా యూట్యూబ్‌లో గాని మీ ఓన్ వ్లాగ్స్ కానీ అలాంటివి ఏదైనా? అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న థింకింగ్ అయితే ఉంది. ఓకే. బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. చేయాలి. ఎందుకుంది థింకింగ్ ఎందుకుంది? ఇప్పటిదాకా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? అంటే ఏం పెడితే అంత ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. నాది స్పెషల్‌గా ఉండాలి. సంథింగ్ ఏదో యూనిక్‌నెస్ ఉండాలి హ్మ్. ఛానెల్‌లో హ్మ్. అని. అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 6 మంత్స్‌లో మీకు ఇన్‌స్టా తప్ప ఇంకేం థాట్ రాలేదా? ఐ మీన్ యూనిక్‌గా అంటే ఇప్పుడు మీ థాట్‌లో ఏముందని ఒక చిన్నది క్యూరియాసిటీ?
డైలీ యూనిక్ వ్లాగ్స్ అంటే ఆ వ్లాగ్స్ అది నార్మల్. యూనిక్ అంటే ఇంకేం చేయాలనుకుంటారు? యాక్చువల్గా అందరూ వ్లాగ్స్ చేస్తారు, అవును. లేకపోతే కుకింగ్ చేస్తారు. ఇంకా ఓకే. అవి కాకుండా ఇంకా ఏముంటాయి అని ఆలోచిస్తూ ఉన్నాను ప్రస్తుతానికి. ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయిగా. ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ అందరు చేస్తారు కదా అన్నీ అని. అంటే ఐ మీన్ మీ యూనిక్‌నెస్ ఏముంది అని అంటున్నా. అదే యూనిక్ దానికోసమే ఆలోచిస్తాను. ఇప్పటిదాకా ఆ పాయింట్ రాలేదా ఏంటో? లేదు, ఐ మీన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు నార్మల్‌గా స్టార్ట్ చేయాలంటే? స్టార్ట్ చేయాలండి. హ్మ్. మేబీ ఇంకొక 2 మంత్స్‌లో ఏమన్నా వస్తే థాట్ స్టార్ట్ చేస్తా. అండ్ మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? ఫేవరెట్ యాక్టర్ అంటే ఏం లేదు. ద వే షీ యాక్ట్స్ గుడ్. అట్లా ఏం లేదు. షీ లుక్స్ గుడ్ ద వే. షీ లుక్స్ గుడ్. ఆబ్వియస్లీ అనుష్క, కాజల్, ఎవ్రీబడి దే ఆర్ ఇప్పుడు అలా ఎవర్ గ్రీన్ అయిపోయింది కదా. కదా! ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ గాని. ఇంకా ప్రెజెంట్ జనరేషన్ లో అందరు శ్రీలీల క్యూట్ గా గాని, ఉన్నారు. అనుపమ. క్యూట్. మీ ఫేవరెట్ క్రష్ ఎవరు ఇప్పుడు ఇండస్ట్రీలో? క్రష్ అంటే డెఫినెట్ గా అడవిశేష్. అడవిశేష్. ఓకే. బికాస్ ఆఫ్ దిస్ మేజర్ ఫిలిం. ఓకే. మేజర్ ఫిల్మ్‌లో. ఓకే. అప్పటి నుంచి చాలా క్రష్ అన్నమాట.